హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే వీడియోస్ పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది. లాంగ్ వీడియో పోస్ట్ చేయక 3 డేస్ అవుతుంది. అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను. అందుకోసమే పోస్ట్ అయితే చేయతి కాలేదు. ఇంకా ఇదైతే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు వ్లాగ్ అనమాట. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు ఆ రోజు తీసిన వ్లాగు. ఇంకా ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నా. పల్లీలు పుట్నాలు కలిపి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. దోశ అయితే వేయాలి. పెసరపప్పు అయితే నానబెట్టేశాను. పెసర దోశ వేయాలి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళటానికి కృష్ణానది దాటాలన్నమాట. ఇంకెప్పుడు వెళ్ళినా కూడా పడవ మీదే ప్రయాణం ఉండిద్ది. మధ్యలో బ్రిడ్జి అటువంటిది ఏమీ ఉండదు. పడవ జర్నీయే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈరోజైతే పచ్చి కొబ్బరి ఏమీ లేదు. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి పుట్నాలు వేసి చేస్తానన్నమాట. ఇంకా కొబ్బరి లేదనేసి పల్లీలు పచ్చిమిర్చి పుట్నాలు వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. పెసర దోశ వేయటానికైతే ఎక్కువ శాతం పెసలే నానబెట్టేస్తాను. ఇంకా పెసలు అంటే ముందు రోజు నైటే నానబెట్టేస్తాను. పెసరపప్పు కంటే అంత అవసరం లేదు కాబట్టి ఎర్లీగా లేచి నానబెట్టేశాను. పెసరపప్పు పొట్టు లేనియే కాబట్టి 1 అవర్ కానీ 2 అవర్ కానీ నానబెట్టేస్తే సరిపోయిద్ది. పెసలంటే మనకి బాగా హార్డ్గా ఉంటాయి కదా, ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి. ఇంకా ఈ పొట్టులేని పప్పు అంటే నేను తక్కువే తీసుకొస్తాను. ఎప్పుడన్నా తోటకూర పెసరపప్పు అటువంటి కర్రీకి ఉపయోగపడతాయని తీసుకొచ్చాను. చాలా రోజులైపోతుంది. మళ్ళీ పురుగు పట్టిపోయిద్ది అనేసి ఇంకా దోశకి వేద్దామని నానబెట్టేశాను. 1-2 సార్లు అయితే తోటకూరలో వేసి చేశాను. ఇంకా చాలా ఉన్నాయి పెసరపప్పు. బయట ఉన్నా కూడా పాడైపోతాయి అనేసి ఇంకా దోశ కంటే ఎక్కువ కావాలి కదా, ఇంకా అందుకోసమే దోశకి నానబెట్టాను. పెసరపప్పు మరి బాగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వాటర్ కూడా చాలా తక్కువే వేసి పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అలాగే కరివేపాకు వేసి మిక్సీ అయితే వేశాను. ఇంకా లాస్ట్లో జీలకర్ర సాల్ట్ వేసి కలిపేసాను అనమాట. ఇంకా పెసరపప్పుతో చేసిన దోశ అంటే ఎక్కువ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది దోశ. ప్లెయిన్గా అలా తింటే కొంచెం చప్పగా అనిపించిద్ది. ఎక్కువ ఆనియన్ అల్లం ఇవన్నీ వేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. నెయ్యి వేసుకున్నా కూడా బాగుండిద్ది. నేనైతే ఆయిలే వేసాను. కానీ పెసరపప్పుతో వేసే దోశ కన్నా డైరెక్ట్గా పెసలు పొట్టుతో సహా నానబెట్టేసి చేసుకుంటాం కదా, ఆ దోశ టేస్ట్ అనిపించిద్ది. మంచిగా కలర్ అయితే చూడటానికి ఇది బాగుంటుంది. కానీ బాగా సాఫ్ట్గా అయితే పెసలతో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఎక్కువ శాతం పెసలతో వేసే దోశ మీకు చాలా వీడియోస్లో చూపించాను. చట్నీ కూడా తాలింపు వేసేసాను. చట్నీలో కరివేపాకు వేయటం మర్చిపోయినట్టున్నా. ఆవాలు మినపప్పు ఎండుమిర్చితో దోశ అయితే చట్నీ అయితే తాలింపు వేసేసాను. ఇంకా ఇదైతే ఆలు పరోటా ప్రిపేర్ చేస్తున్నా ప్రదీప్కి. తనకి ఆలు పరోటా అంటే చాలా ఇష్టం. లంచ్ బాక్స్కైనా లేకపోతే నైట్ డిన్నర్కైనా కూడా ఇష్టంగా తింటాడు. ఇంకా అంటే బాయిల్ చేశాను బంగాళదుంపలు. అవి బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత పొట్టు తీసి ఇంకా స్మాష్ చేస్తారు కదా, అలా చేసి దాంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్ కొత్తిమీర కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ లాస్ట్లో నిమ్మకాయ అయితే కంపల్సరీ పిండాలి. అలాగే దీంట్లో మంచి టేస్ట్ కోసం ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా గోధుమ పిండేనమాట, మైదా అయితే కాదు. మామూలుగా మనకి బయట అంటే ఆలు పరోటా మైదాతో చేస్తారు. మనం ఇంట్లో గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. మంచిగా అరగాలంటే మనం గోధుమ పిండిని ఒక 1/2 అవర్ కానీ గంట ముందు కానీ నానబెట్టేసి పెట్టేస్తే మనకి సేమ్ మైదా లాగే సాఫ్ట్గా వస్తాయి. ఆలు పరోటా అంటే ఇంకా వేరే కర్రీ కూడా అవసరం ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. ఇంక ఇట్లా బంగాళదుంపలు అన్నీ కలిపేసిన తర్వాత గోధుమ పిండి మనం కొంచెం చపాతీలా చేసి దాంట్లో పెట్టేసి ఇట్లా పరోటా చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకైనా నైట్ డిన్నర్ మనమైనా తినొచ్చు.
ఇవి చల్లారిపోయినా కూడా టేస్ట్ అసలు ఏమాత్రం మారదనమాట. వేడిగా తిన్నా కూడా బాగుంటుంది, అలాగే చల్లారినా కూడా బాగుంటుంది. ప్రదీప్ అయితే కాలేజీకి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు, దోశ వేసా కదా. ఇంకా ఈవినింగ్ అయితే ఊరు వెళ్ళాలని చెప్పేసి చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చిన్న ఫంక్షన్ ఉందని చెప్పా కదా, మళ్ళా ఒకరోజు ఉండాల్సి వచ్చిద్దని ఇంట్లో పని అంతా చకచక చేసేసుకున్నాను. ఈవినింగు మాస్టర్ వచ్చి డ్రాప్ చేశారనమాట. ఎందుకంటే ఇటువైపు సరిగా వెహికల్స్ ఏమీ ఉండవండి. బస్సు అయితే అసలు రాదు, ఆటోలు మాత్రం వస్తాయి. అది రోజు మొత్తం మీద ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అటువైపు మా బ్రదర్ వస్తారు, ఇటైతే ఇంక మాస్టరే ఎక్కువ శాతం డ్రాప్ చేస్తారు. చీకటి పడిపోతుంది, మాస్టర్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డ్రాప్ చేశారనమాట. అందుకోసం అలా ఉంది టైం. 5 అలా అవుతుందండి. ఇంకా అటువైపు నుంచి ఇటువైపు వస్తుందన్నమాట పడవ. ఇంకా పడవ వచ్చిన దాకా ఒక పావుగంట 20 నిమిషాలు అలానే కూర్చొని పోయాం. ఇంకా పడవ జర్నీ అంటే లేటే అయిపోయిద్దండి. మన అదృష్టం బాగుంటే మనం వచ్చినప్పుడు పడవ ఇటువైపు ఉంటే ఇంకా స్పీడ్గా జరిగిపోయిద్ది జర్నీ. ఒక్కొక్కసారి అటువైపు ఆ ఒడ్డున ఉందంటే ఇంకా అది ఇటువైపు వచ్చి జనాలు దిగాలి. మళ్ళీ ఇటువైపు ఉన్న జనం మొత్తం ఎక్కి అటువైపుకి వెళ్ళేపాటికి 1 అవర్ పట్టిద్ది టైం. కాకపోతే సరదాగా ఉండిద్ది అట్లా ఇసుకలో కూర్చొని. ఇంకా కృష్ణానది అంటే బాగుంటుంది కదా చూడటానికి, చల్లటిగా ఉండిద్ది గాలి కూడా. అందులో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఎండ కూడా అసలు అనిపించలేదు. ఇంకా ఇప్పుడే ఇటువైపుకి వచ్చిందనమాట. చాలామంది జనం ఎక్కారు, అలాగే వెహికల్స్ కూడా 10 వరకు ఎక్కించినట్టున్నారు. ఒక్కొక్కసారి అయితే బల్లకట్టు వైపు వెళ్తూ ఉంటాము. మీకు ఒకసారి బల్లకట్టు వీడియో కూడా పోస్ట్ చేశాను, చూడకపోతే చూడండి. ఇటువైపు ఎప్పుడన్నా పడవ అందుబాటులో లేనప్పుడు అటువైపు వెళ్తాం అనమాట, బల్లకట్టు వైపు. బల్లకట్టు అంటే ఇంకా బాగా లేట్ అయిపోయిద్ది. ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తేనే బల్లకట్టు స్టార్ట్ అవుద్ది. ఇటువైపు అంటే ఇంకా ఇవి నార్మల్గా ఉండే బళ్ళు అలాగే జనం ఉంటే వేసేస్తారు. ఎక్కువ టైం అయితే పట్టదు, బల్లకట్టు అయితే బాగా లేట్ అయిపోయిద్ది. మోటార్ పోతుండే
పడవ అయితే ఇంజిన్తోనే వెళ్ళిద్ది అనమాట. నదిలో అంటే కరెక్ట్గా 6-7 నిమిషాలేనండి. ఇంజిన్ ఉండిద్ది కదా, ఇదన్నా స్టార్ట్ అయిపోతే అటువైపుకి వెళ్ళేపాటికి 6-7 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. బల్లకట్టు అయితే పావుగంట 20 నిమిషాలు పట్టిద్ది. ఎందుకంటే అది నదిలో డైరెక్ట్గా అట్లా జర్నీ చేసిద్ది. ఇదంటే ఇటువైపు ఒడ్డు నుంచి అటువైపు డైరెక్ట్గా ఒడ్డుకి వెళ్ళిపోయిద్ది. ఇంకా బల్లకట్టు అంటే పెద్ద పెద్ద లారీలు అలాగే కారు అవన్నీ ఎక్కుతాయి కదా, ఇంకా వాటికి మంచిగా రోడ్లాగా చేస్తారు కాబట్టి అటువైపుకి వెళ్ళటానికి కొంచెం టైం పట్టిద్ది. పడవ అయితే స్పీడ్గానే వెళ్ళిపోయిద్ది. పడవ ఎక్కినందుకైతే 1 పర్సన్కి 50 రూపీసు. ఒకవేళ మనకి బైకు గనంగా ఉంటే 100 రూపీస్ తీసుకుంటారు. నార్మల్గా ఒక్కొక్కరికైతే 50 రూపీసు. మొన్న మీకు వేదాద్రి వెళ్ళిన వీడియో పోస్ట్ చేశా కదా, ఇంకా ఇక్కడ నుంచి చాలా దగ్గరండి. మేము ఎక్కే పడవ స్ట్రైట్గా అట్లా వెళ్ళిపోతే వేలాద్రి కూడా వచ్చేసిద్ది. అంత దగ్గర అనమాట. చాలామంది మొన్న పండక్కి అటువైపు నుంచి ఇలా పడవెక్కి వచ్చారు. పడవ దాటిన తర్వాత అయితే 20 మినిట్స్లో ఊరు వెళ్ళిపోవచ్చు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. మా మేనల్లుల్ని మీరు చాలా వీడియోస్లో చూశారు కదా, భలే సరదాగా ఉంటారు. ఇంకా నేను కానీ మా చెల్లి కానీ వస్తే ఇంకా పెద్ద అత్త వచ్చింది చిన్న అత్త వచ్చిందని మంచిగా ఆడుకుంటారనమాట. బయటికి కూడా వెళ్ళరాను. ఇంక మేము వస్తే మాతోనే స్పెండ్ చేస్తారు. ఇంకా రఘు సైకిల్కి చూసారా ఎంత మంచిగా డెకరేషన్ చేశాడో లైట్తో. బ్యాటరీలు భలే పెట్టుకున్నాడుగా. సైకిల్కి అసలు ఈ లైట్లు ఎవరు వేసుకోరు. పైన ఒకటి కింద ఒకటి పెట్టావు బ్యాటరీ. ఏదే అటు నుంచి తొక్కుంటారా చూద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.